నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి ఒక సర్వసాధారణమైన వ్యాధి గురించి మాట్లాడడానికి వచ్చాము. ఇదేంటి అంటే మనకు సర్వైకల్ లేదా లంబార్ స్పాండలోసిస్ అంటాము. అంటే సాధారణంగా మెడ నొప్పి కానీ నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి ఈ కండిషన్ అనేది మనం చూస్తుంటాము. సర్వైకల్ స్పాండలోసిస్ కానీ లంబార్ స్పాండలోసిస్ కానీ వ్యాధి లక్షణాలు ఒకటే రకంగా ఉంటాయి. సాధారణంగా నొప్పి మరియు కాలు చేయి అనేది తిమ్మిరి కానీ వీక్నెస్ కానీ చూస్తుంటాము. ఈ స్పాండలోసిస్ అనేది వయస్సు పైబడిన వాళ్ళు చాలా వరకు గమనిస్తుంటాము. లేదా మనకు అసాధారణంగా మనకు మెడ కానీ నడుము కానీ వాడటం వల్ల మనం చూస్తుంటాము. ఈ అసాధారణంగా వచ్చే వాళ్ళలో వయసు తక్కువ ఉన్న వాళ్ళలో మనం గమనిస్తుంటాము. చాలా వరకు గంటల కొద్దీ కూర్చొని కదలకుండా ఉండే వాళ్ళలో ఈ మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల వెన్ను బొక్కకి సపోర్ట్ లేకపోవడం వల్ల అరుగుదల అనేది తొందరగా రావడము, ఈ డిస్క్ ప్రాబ్లం అనేది తొందరగా రావడం గమనిస్తుంటాము. నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఈ వయసు పైబడిన వాళ్ళకి మనం ఈ స్పాండలోసిస్ అనే వ్యాధి గమనిస్తుంటాం. ఈ స్పాండలోసిస్లో మన సాధారణంగా రెండు వెన్ను బొక్కల మధ్యలో ఉన్న సాఫ్ట్ పదార్థం అంటే కుషన్ లాంటిది పదార్థం డిస్క్ అంటాం. ఈ మూమెంట్ ద్వారా ఈ డిస్క్ అనేది స్లోగా మనకు బయటికి వచ్చేసి వెనుక భాగంలో ఉన్న వెన్నుపూస కానీ నరాల మీద ఒత్తిడి పడడం వల్ల మనకు ఈ కాలు చేయి కానీ లాగడము, తిమ్మిరెక్కడము, వీక్నెస్ అనేది మనం లక్షణాలు గమనిస్తుంటాము. ఈ మొదట వచ్చిన లక్షణం అనేది నొప్పి స్టేజ్లో మనం గమనించినట్లయితే మందుల ద్వారా కానీ ఫిజికల్ రిహాబిలిటేషన్ ద్వారా అంటే ఫిజియోథెరపీ అంటే మజిల్స్ని పవర్ డెవలప్ చేసుకోవడానికి తగిన ఎక్సర్సైజ్ చేసినట్టయితే చాలా వరకు ఈ సపోర్ట్ వెన్నుకి సపోర్ట్ ఉండి ఈ స్పాండలోసిస్ వ్యాధిని మనం చాలా వరకు అరికట్టగలుగుతాము. ఈ నెక్స్ట్ స్టేజ్ అంటే ఎవరికైతే ఈ మొద్దుబారడం కానీ ఇలా చేయి కానీ కాలు కానీ మొద్దుబారడం కానీ వీక్నెస్ కానీ చూసినట్టయితే ఈ నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది మనకు చూసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి సాధారణంగా మనం ఎంఆర్ఐ అనే టెస్ట్ ద్వారా స్కానింగ్ ద్వారా మనం ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి చూస్తున్నట్టయితే లోపల మనకు ఏ పరిస్థితుల్లో వెన్నుపూస కానీ నరాల మీద ఒత్తిడి ఉంది కానీ మనం గమనించగలుగుతాం. ఇలాంటి వెన్నుపూస మీద ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఈ సర్జరీలో మనం ఈ ఒత్తిడి ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి ఆ ఒత్తిడిని తీసేయడం వల్ల ఈ వెన్నుముకకి సపోర్ట్ అంటే ఇది ప్లేట్ కానీ స్క్రూస్ కానీ కృత్రిమ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనం సపోర్ట్ని పెంచడము, బలాన్ని పెంచడం ద్వారా ఈ వెన్నుపూస కానీ మెడ కానీ నడుము కానీ నొప్పి మనం అరికట్టగలుగుతాము. ఈ వీక్నెస్ కానీ తిమ్మిరి కానీ మనం ఆ ట్రీట్మెంట్లో క్యూర్ చేయించగలుగుతాము. అశ్రద్ధ చేసినట్టయితే ఈ స్పాండలోసిస్ ఎక్కువైన వాళ్ళకి యూరిన్ మోషన్ కంట్రోల్లో కూడా తేడా వస్తుంది. కాబట్టి నొప్పి ఉన్న స్టేజ్లోనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు తగిన స్కాన్ చేసి మీకు తగిన ట్రీట్మెంట్ ద్వారా చాలా వరకు నార్మల్ రికవరీ చేయగలుగుతాము. ఎవరికైతే ఈ ఆపరేషన్ అనేది అవసరం ఉంటుందో వాళ్ళు తగిన టైంలో ఆపరేషన్ చేసుకున్నట్టయితే నార్మల్గా వెళ్ళే పరిస్థితి చాలా వరకు ఉంటుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చాలా వరకు నార్మల్ లైఫ్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ఈ నార్మల్ లైఫ్ అనేది కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ ఇంకొకసారి రాకుండా మనం అరికట్టగలుగుతాము. కరెక్ట్ పోస్చర్లో ఉండడము, కరెక్ట్ ఫిజికల్ రిహాబిలిటేషన్ చేసుకోగలడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా మనకు ఈ స్పాండలోసిస్ చాలా వరకు నొప్పి కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా మనం జాగ్రత్త వరకు చేయగలుగుతాము. ఈ రిహాబిలిటేషన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఈ రిహాబిలిటేషన్ చేసిన వాళ్ళు కూడా చాలా వరకు రిజల్ట్ చాలా మంచిగా ఉంటుంది. నమస్కారం.